సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల విషయాల్లో, సంఘంలో సభ్యుల మధ్య ఇట్లాంటి ఉపమానాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు, ఏదైనా ఘటనలు సంఘటనలు జరిగినప్పుడు ఈ ఉపమానాలు వస్తూ ఉంటాయి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 12వ వచనం నుండి దయచేసి చూడండి. ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా వాడు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించిన దానికంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ దృష్టాంతాన్ని అనేక సందర్భాల్లో వాడుతూ ఉంటాం. అనేక విషయాలకు దీన్ని ఆపాదిస్తూ ఉంటాం. తప్పిపోయిన గొర్రెని వెతకరా, తప్పిపోయిన గొర్రె కొరకు బాధ లేదా, ఉపమానం చెప్పిన యేసుక్రీస్తు 99ని విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెళ్ళాడు కదా అని చెప్తారు. జాగ్రత్తగా చెప్తున్నా. ఎలా ఉంటుందండి ఇది? ఎలా ఉంటుందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్పలేదా? అలాగని నీ పొరుగు వారిని ఏది ఆశించాలని వాక్యం చెప్పలేదా? ఎందుకో చెప్తాను వినండి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఏంటో తెలుసా? తప్పిపోయిన గొర్రె. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, తప్పిపోయిన గొర్రెకు తప్పించుకొని పోయిన గొర్రెకు తేడా ఉంది. అర్థమవుతుందన్నమాట. తప్పిపోయిన గొర్రెకు తప్పించుకొని పోయిన గొర్రెకు తేడా ఉంది. వాటి మధ్య వ్యత్యాసం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తప్పిపోయిన గొర్రె యాక్సిడెంటల్గా తప్పిపోద్ది, అంతే. అనుకోకుండా తప్పిపోద్ది, తెలియకుండానే తప్పిపోద్ది. తప్పిపోయే ఆ ఆలోచన, లేకపోతే తప్పిపోతాము అనే ఉద్దేశం ఉండదు. చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు పూర్వకాలంలో జాతరలు తీసుకెళ్తే జాతరలోనూ తిరణాల్లోనూ ఏమవుతారంటే తప్పిపోతారు. ఏమవుతారు చెప్పండి, ఏమవుతారు? దేవునికి స్తోత్రం కలుగును కాక. పూర్వకాలంలో ఎప్పుడో నేను వచ్చిన సందర్భం టీవీలో చూశాను. ఓ పిల్లడిని జాతర తీసుకెళ్తే చిన్న పిల్లడు తప్పిపోతాడు. ఆ వీధులంట అది అంత ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే పెద్దోడు, సరే బాబు ఎందుకు ఏడుస్తుంటే, ఏం లేదంటూ మా అమ్మ నాన్న మా తాత మా అమ్మ మొత్తం అందరూ తప్పిపోయారు అంటాడు. ఎవరు? మా వాళ్ళు అందరూ తప్పిపోయారంట. ఎందుకు తప్పిపోయింది ఎవరంటే ఈడు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళ పెద్దోళ్ళు. వాళ్ళందరిలో తప్పిపోయింది ఈడంటాడు. ఇక మా వాళ్ళు అందరూ తప్పిపోయారు అంటాడు. యాక్సిడెంటల్ గా, అనుకోకుండా, తెలియకుండానే దూరమైతే, సంబంధాన్ని సహవాసాన్ని కోల్పోతే దాన్ని తప్పిపోవడం అంటారు. యాక్సిడెంటల్ గా జరుగుతుంది, అనుకోకుండా, ఊహించకుండా, ప్రీ ప్లాన్డ్ గా లేకుండా జరిగేదాన్ని తప్పిపోవడం అంటారు. కానీ ఉద్దేశపూర్వకంగా, ఇంటెన్షనల్లీ అంటే ఉద్దేశపూర్వకంగా దూరమైందని, సత్సంబంధాన్ని కోల్పోయిందని ఏమంటే తప్పించుకొని పోయింది అంటారు. తప్పిపోయింది అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
రెండింటి మధ్య వ్యత్యాసం మనకు అర్థం కావాలి. చాలా మంది ఆపాదించేసుకొని ఇదిగో తప్పిపోయిన గొర్రె కొరకు బాధ లేదా, చింత లేదా అంటే తప్పిపోయిన గొర్రె కొరకు బాధ ఉంటుంది, తప్పించుకొని పోయిన దాని కొరకు సంగతి కథ వేరేగా ఉంటుంది. ప్రభు చెప్పిన ఉపమానం అదే, తప్పిపోయిన గొర్రె అంటే తప్పించుకొని పోయిన గొర్రెగా. తప్పిపోయిన గొర్రె అంటే యాక్సిడెంటల్ గా, అనుకోకుండా, ఊహించకుండా, ఉద్దేశపూర్వకంగా కాకుండా తప్పిపోయిన దాన్ని తప్పిపోయింది అంటాడు. ఉద్దేశపూర్వకంగా కావలసి ఇంటెన్షనల్ గా ఆలోచించుకొని తప్పిపోయిన దాన్ని అన్నారు, దాన్ని తప్పించుకుని పోయింది అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అర్థం కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానములో ఆ గొర్రెల కాపరి దేనిని వెతుక్కుంటూ వెళ్ళాడంటే తప్పిపోయిన దానిని వెతుక్కుంటూ వెళ్ళాడు తప్ప తప్పించుకొని పోయిన దాన్ని వెతుక్కుంటే అక్కడ వెళ్ళాలి. తప్పిపోయిన దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు, తప్పించుకుని పోయిన దాన్ని కూడా కాదు. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యాన్ని ఆపాదించేటప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు, దేవుని వాక్యాన్ని మనం వ్యాఖ్యానించేటప్పుడు కూడా గ్రహింపు ఉండాలి. మొదటి వ్యత్యాసం ఏంటంటే తప్పిపోయిన గొర్రె కావలసి తప్పిపోతుంది. కావలసి తప్పిపోయిన దాన్ని తప్పిపోయింది అంటారు. ఏమంటారు? తప్పించుకుని పోయింది అంటారు. యాక్సిడెంటల్ గా పోయిన దాన్ని తప్పిపోయింది. అకస్మాత్తుగా తెలియకుండా, అనుకోకుండానే ఏదో పొరపాటు, యజమానుడు కాపరి చూడకపోవడము, యజమాని ముందుకు వెళ్ళిపోతే ఆ మందలో కలవకుండా ఆగిపోయి మేతలు చూస్తూ, ఇంకొక దాన్ని చూస్తూ ఆ చెదిరిపోయేదాన్ని తప్పిపోవడం అంటారు. కానీ తప్పించుకొని పోవడానికి ఇంటెన్షన్, ఉద్దేశపూర్వకంగా దూరం అయితే, మందులో కలవకపోతే, యజమానుడైన కాపరిని దగ్గరగా ఉండకపోతే దాన్ని ఏమంటారంటే తప్పించుకొని పోతున్నట్టు. తప్పిపోయింది కాదు, తప్పించుకుని. రెండవ వ్యత్యాసం నేను తెలియజేస్తాను. తప్పిపోయిన గొర్రెకి ఎప్పుడు కూడా మందులో కలవడానికి, యజమానిని కలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఆసక్తితో ఉంటాయి. తప్పిపోయిన గొర్రె అయితే అమ్మో నా మంద, నా స్నేహితులు ఎక్కడున్నారు, నా మిత్రులు ఎక్కడున్నారు, నా కాపరు ఎక్కడున్నాడు, తప్పిపోయావు. ఒకవేళ నేను చెప్తున్నాను, పిల్లలు ఒక్కొక్కసారి తిరణాల్లోనో తిరదల్లో తప్పిపోతే వాళ్ళు ఏమంటారు? అమ్మాయి తప్పిపోతే పోయింది, దరిద్రం వెళ్ళిపోయింది, మా వాళ్ళు అంతా వదిలేసి నేను అనుకుంటారా? పిల్లలు తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? మరలా నేను ఎప్పుడు నా తల్లిదండ్రులు కలుపుకుంటానా, మరలా నేను ఎప్పుడు నా వాళ్ళని నేను కలుసుకుంటానా, మరలా ఇదిగో నా కోసం వెతుకులాడుతున్నటువంటి నా తల్లిదండ్రుల దగ్గరికి నేను ఎప్పుడు దగ్గర అవుతానా అని తల్లిదండ్రుల కోసం వెతుకులాట తప్పిపోయిన పిల్లలు చేస్తూ ఉంటారు. తప్పిపోయిన గొర్రె కూడా అంతే. నా యజమానుడు ఎక్కడ, నా కాపరు ఎక్కడ, నా మిగిలినటువంటి నా సహోదరులు మంది ఎక్కడని ఎదురు వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు కలుద్దామా అని యజమానుని చూడడం కోసం, తోటి మందతో కలుసుకోవడం కోసం తప్పిపోయిన గొర్రె ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడైనా కనబడతాడేమో నా యజమానుడు కనబడతాడేమో, లేకపోతే నా తోటి నా సహోదరులు మంద కనబడతాడేమో, కనబడితే చాలంటే తప్పించుకొని పోయిన గొర్రె తెలుసా? యజమానుడు కనబడినా దాక్కుంది. తప్పించుకుని యజమానుడు కనబడినా తప్పించుకుని దేవుని స్తోత్రం కలుగుతుంది. యజమానుడు కనబడినా తప్పించుకుని తిరిగేది, మందతో కలవడానికి ఇష్టపడనివి, మంద కనబడినా మందతో కలవడానికి ఇష్టపడనివి ఏంటో తెలుసా? తప్పించుకుని దేవుని
కలవడానికి ఇష్టపడవు. తప్పిపోయిన గొర్రె ఎప్పుడు నా యజమానుడు కనబడతాడా, ఎప్పుడు నా కాపరి కనబడతాడా, ఎప్పుడు నేను తప్పిపోయి వచ్చిన మంద కనబడతాని యజమానుడి కనబడినా కాపరి కనబడినా మంద కనబడినా తమను తాము దాచుకుంటారు. మూడవ వ్యక్తి ఈ రెండవ వ్యత్యాసం చనిపోయినప్పుడు రెండు వైపులా యజమానుడు కాపరి పరిగెత్తుకుంటూ 99 విడిచిపెట్టాడు, అడవుల్లో విడిచిపెట్టాడు, లోకాసువార్తలు చెప్తాడు, కొండల మీద విడిచిపెట్టాడు, మత్తయి సువార్తలు చెప్తాడు. ఎక్కడ విడిచిపెట్టినా 99 విడిచిపెట్టి ఒక్కదాని కొరకు వెతుకుతా వస్తున్నాడు. తప్పిపోయిన దాని కొరకు వెతుకుతా, తప్పిపోయిన గొర్రె తన కాపరిని కలుసుకోవడానికి వెతుకుతూ పరిగెడుతుంది. కలవాలనే ఆశ, యజమానుని కలుసుకోవాలనే, కాపరిని కలుసుకోవాలనే ఆసక్తి రెండు వైపులా. యజమానునికి గొర్రెను కనుగొనాలనే ఆశ ఉంది, గొర్రెకు కూడా యజమానుని కలుసుకోవాలనే కనుగొనాలనే ఆశ ఉంది. కానీ తప్పించుకొని పోయిన గొర్రె విషయం అలా జరగలేదు. యజమానుడు పరిగెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ తప్పించుకుని పోయినటువంటి గొర్రెను వెతికడానికి ప్రయత్నించిన అది తనను తాను కాపరికి కనబడేలాగా ప్రయత్నం చేయదు, కాపరికి అవైలబుల్గా రాదు. కాపరితో కలవడానికి ఒకవేళ అనుకోకుండా కాపరి గొర్రెను చూడకపోయినప్పటికీ గొర్రె కనుక కాపరి చూసినా దూరంగా పారిపోతాయి. ఎందుకని? అది తప్పించుకోలే, తప్పిపోలా, తప్పించుకుంటూ దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మూడో వ్యత్యాసం ఏంటో తెలుసా? తప్పిపోయిన గొర్రెలో పశ్చాత్తాపం ఉంటుంది. తప్పిపోయిన గొర్రెలో పశ్చాత్తాపం ఉంటుంది. ఎందుకంటే మందంతా దూరం అయిపోయింది, కాపరి దూరం వెళ్ళిపోయాడు, మంద ఎక్కడుందో తెలియదు, కాపరి ఎక్కడున్నాడో తెలియదు, ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉంది, ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉంది, ఆపదలు అందుకుంటాయేమో భయం ఉంది. అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే, పోనీ నాకు పక్కన మేత పచ్చగా కనబడింది, పక్కన నాకు కాస్త మేత పచ్చగా కనబడింది, తినడం తప్పు లేదు, కానీ నా మందను మరిచిపోయి అంతలాగా తినడం తప్పే. ఎవరిని? నా మందను మిగిలినటువంటి నా సహోదరులను మరిచిపోయేలాగా తినడం తప్పే. నా కాపరి పిలుస్తున్నప్పటికీ, కేకలు వేస్తున్నప్పటికీ నిర్లక్ష్యం చేసి ఇంకా మేత 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 అంట వాటికంటే పచ్చగా ఉన్నదానికంటే పరిగెట్టి నా కాపరిని దూరం చేసుకునేదాకా ఉండడం తప్పే అని పశ్చాత్తాపం కలుగుతుంది. తప్పిపోయిన గొర్రెకి పశ్చాత్తాపం. అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది, నా కాపరికి నేను దూరం అవ్వడానికి ఇదిగో ఈ మేతను చూసుకుంటా వాళ్ళని గమనించలేదేమో, ఇదిగో ఈ పచ్చదనాన్ని చూసుకుంటా వాళ్ళని నేను గమనించలేకపోయాను, ఎన్ని మార్లు పిలుస్తున్నా అది ఎంత దూరం వెళ్ళిపోతున్నా, యజమానుడు కాపరి గొర్రెల ఆ మంద కాపరి ఎంత గొప్పగా పిలుస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా దాన్ని పట్టించుకోక నిర్లక్ష్యం చేసి నేను నా కోరిక చొప్పున నేను నడుచుకున్నాను, నా కంటికి కనబడిన దాన్ని ఆశించి నేను ముందుకు అలా చేయకుండా ఉండాల్సిందే అని పశ్చాత్తాపం. తప్పిపోయిన గొర్రెకి, తప్పించుకుని పోయిన గొర్రెకు ఏనాడు ఆ పశ్చాత్తాపము రాదు. ఎందుకు? కావలసి తప్పించుకున్నప్పుడు ఇంకా నీకు పశ్చాత్తాపం అయిపోతుంది. ఇంకా కావలసి తప్పించుకున్న గొర్రెలో ఏ పశ్చాత్తాపము ఉండదు. అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే, నా కాపరి నాకు దూరం అవ్వకుండా ఉండేవాడు, నా మంద నాకు దూరం అవ్వకుండా ఉండేది అనే పశ్చాత్తాపము ఆ గొర్రెలో కలగదు.
తప్పిపోయిన దానికి మాత్రమే పశ్చాత్తాపం ఉంటుంది, తప్పించుకుని పోయిన దానికి పశ్చాత్తాపము ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒకే ఒక మాట చెప్పండి. తప్పిపోయిన గొర్రె కనికరింపబడదు. చెప్పండి. తప్పిపోయిన గొర్రె కనికరింపబడదు. తప్పించుకుని పోయిన దాన్ని దేవుడు అన్నాడు కనికరించడు. తప్పిపోయిన గొర్రె కనికరించబడుతుంది. అయ్యో పొరపాటున గొర్రె తెలియక మందంతటితో కలిసి వస్తుందనుకున్నాను, నేను చూసుకోలేదు. మందంతటితో ప్రయాణం చేస్తుందనుకున్నాను కానీ అయ్యో నేను చూసుకోలేకపోయానే. అయ్యో ఎక్కడో తప్పిపోయింది, ఎలా ఉందో, ఎక్కడుందో, ఒంటరిగా ఏ ఆపద వస్తుందో, నా గొర్రె ఏ ఆపదలో చిక్కుకుందో, మందలో కలవలేకపోవడానికి ఎక్కడ చిక్కుపడిపోయిందో అనే కంపాషన్ అనే ఆ కనికరం కాపరికి ప్రారంభమవుతుంది. కాపరికి ప్రారంభమై అవసరమైతే 99ని విడిచిపెట్టి తన కనికరము చొప్పున ఆ ఒక్కదాన్ని వెతకడానికి వస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. 99ని పక్కన విడిచిపెడతాడు ఆ ఒక్కదాన్ని వెతకడానికే. కాపరికి కనికరము కలుగుతుంది. కాపరికి కనికరము కలుగుతుంది. తప్పించుకుని పోయిన దాని పట్ల ఎప్పటికీ దేవునికి కనికరం రాదు, ఎప్పటికీ కనికరం రాదు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని, సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో యోనా అనబడినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. నినేవే పట్టణానికి పంపించినప్పుడు, నినేవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు యోనాతో ప్రభు చెప్పిన మాట, యోనా నినేవే పట్టణస్తుల దోషం నా దృష్టికి ఘోరంగా ఉంది, ఇదిగో వాళ్ళకి నాశనం సంభవిస్తుందని వాళ్ళకి హెచ్చరిక చేయి అంటే, వాస్తవంగా యోనా దైవజనుడు తప్పించుకొని పారిపోతున్నాడు. ఎక్కడికి? అనుకోకుండా నినివే వెళ్ళాల్సిన వాడకపోయి తర్షీష్కి వెళ్ళేది ఎక్కడ? యాక్సిడెంట్. మనం ఒక్కొక్కసారి సందర్భాన్ని తెలియకుండానే ఏం చెప్తామంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క బస్సు ఎక్కిపోయి ఇంకో బస్సు ఎక్కేస్తాం, ఒక ట్రైన్ ఎక్కిపోయి ఇంకో ట్రైన్ ఎక్కేస్తాం, అనుకోకుండా ఎక్కేస్తాం, అది యాక్సిడెంటల్గా ఎక్కేస్తాం. అప్పుడు మనం తప్పిపోతానికి అవకాశం ఉంది, అప్పుడు మనం తప్పిపోతాం. ఇప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు యోనాతో, యోనా నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళకు దుర్గతి కలుగుదని చెప్పు పట్టణానికి. అంటే నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు కావలసి ఇంటెన్షనల్ గా తర్షీషుకు వెళ్ళడానికి బయలుదేరాడు. అనుకున్నాడు ఇదిగో దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. అందుకే ఆ ప్రవక్త పేరు తెలుసు, పారిపోతున్న ప్రవక్త, తప్పించుకొని పారిపోతున్న ప్రవక్త, తప్పించుకొని పారిపోతున్న ప్రవక్త. దేవుని సన్నిధి నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు, దేవుని నుండి తప్పించుకొని పారిపోతున్నాడు. తప్పిపోతుంది కాదు, తప్పించుకొని పోతున్న ప్రవక్త. ప్రభువు ఎప్పుడు కనికరించదు, విడిచిపెట్టాడా? సముద్రం మీదకి గాలి తుఫాను రేపాడు. చీట్లు వేసిన ఆయన మీదకి వచ్చింది, పలానా వ్యక్తి వలన ఇంత ఉపద్రవం వచ్చింది, ఏం చేయాలి? తీసుకెళ్ళి సముద్రంలో వేసేయమన్నాడు. నన్ను సముద్రంలో వేసేయండి అయ్యా, నా వల్ల ఏదో వచ్చింది. అమ్మో, నిన్ను సముద్రంలో పడవేస్తే నీ దేవుడు అసలే నీవు ఆయన మాట కనుక తప్పించుకొని పారిపోయి వస్తుంటేనే ఎంతో ఉపద్రవం అవుతుంది, నిన్నే అందులో వెళ్తే మాకు ఇంకేం సంభవిస్తుందంటే, లేదు వేశారు. చాప కడుపులో పెద్ద చాపను ఏర్పాటు చేసిన దేవుడు ఆ చాప మింగిన తర్వాత ఆ చాప కడుపులో 3 అంటాడు. అప్పుడు అక్కడ పాతాళ వేదనలు నన్ను చుట్టుకుంటున్నాయి, అగాధము నా చుట్టూ కమ్ముకుంటుంది. తన బాధ అంతా వర్ణించాడు యోనా. చాప గర్భంలో, చాప కడుపులో తన పరిస్థితి అంతా, దుస్థితి అంతా, దుర్వాసన, ఆ భయంకరమైన పరిస్థితి అంతా కూడా వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. కనికరించలా ప్రభువేమి, కనికరించలా. యాత్ర పడాల్సిందే, 3 రోజులు యాత్ర పడిన తీసుకొచ్చి మన సముద్రం ఒడ్డుకి ఎక్కింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
కనికరించలా తప్పించుకొని పోతున్నాడు అనుకుని విడిచిపెట్టలే. తప్పించుకొని పోయిన యోనాను మరలా తిరిగి ఏ నినివే పట్టణానికి అయితే పంపాలనుకున్నాడో ఆ నినివే పట్టణానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది పంపే క్రమంలోనే కొంచెం యాత్ర పడాల్సి వచ్చింది. కనికరించాల ప్రభువేమి దాన్ని తప్పించుకొని పారిపోయిన దానికి ప్రతిఫలాన్ని అనుభవించాడు. ప్రతిఫలాన్ని అనుభవించిన తర్వాత మళ్ళా చాప సముద్రపు ఒడ్డున దక్కినప్పుడు మళ్ళా తిరిగి దేవుడు చెప్పిన పనిని నెరవేర్చడానికి ముందుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తప్పిపోయిన గొర్రెను ప్రభు కనికరిస్తాడు. తప్పించుకొని పోతున్న దాన్ని దేవుడు అన్నాడు కనికరించడు. చాలా సందర్భాల్లో ఈ దృష్టాంతాన్ని లేక ఈ దాన్ని ఏమంటారు పారబుల్స్ తెలుగులో దేవుడు ఉపమానములు, ఈ ఉపమానాన్ని చాలా సందర్భాల్లో సంఘానికి ఆపాదిస్తూ ఉంటాం. జాగ్రత్తగా సంఘానికి ఆపాదిస్తాం. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన విశ్వాసి, ఇవన్నీ ఆపాదిస్తాం. జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని నువ్వు ఆపాదిస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించు. తప్పిపోయిన దాని మీద కనికరం ఉండదు. తప్పిపోయిన దానికి పశ్చాత్తాపం ఉండదు. తప్పిపోయిన దానికి తిరిగి కలవాలనే ఆశ ఉంటుంది. తప్పించుకొని పోయిన దానికి ఎప్పటికీ అది ఉండదు. తప్పించుకొని పోయిన దానికి పశ్చాత్తాపం ఉండదు. తప్పించుకొని పోయింది కావలసి తప్పించుకుంటాం తప్ప అనుకోకుండా తప్పించుకోవడం అనేది ఆపాదించుకునేటప్పుడు దాన్ని జాగ్రత్తగా ఆపాదించడం మంచిది. లేదంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుందా? నీ పొరుగు వాడిని ఏది ఆశించలేదని ఆశించాలని దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి చాలా మంది వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో, వాక్యాన్ని ఆపాదించుకోవడంలో దేవుని యొక్క సంఘ క్రమాన్ని, దైవజనునికి సంఘానికి దేవుడిచ్చిన కట్టడను, దేవుడిచ్చిన బాధ్యతను, దేవుడి సేవకునికి దేవుడిచ్చిన అధికారాన్ని, సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యతను, సంఘము దేవుడి సేవకుని పట్ల ఎలా ఉండాలో, సంఘము దేవుడి సేవకుడు సంఘము పట్ల ఎలా ఉండాలో, వాళ్ళ బాధ్యతలు ఏంటో, ఒకరి పట్ల ఒకరు ఉండవలసినటువంటి నియమాలు ఏంటో, లేదా ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలసినటువంటి సంబంధ సహవాసములు ఎలా ఉండాలో వాక్యానుసారంగా మనము దేవుడి వాక్యాన్ని పరిశీలన చేసుకుని వాక్య ప్రకారము ఆ సత్సంబంధాన్ని నడపగలిగితేనే అది దేవుని సంఘము. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది లేకపోతే దేవుని సంఘం అది అని అన్నటికి నేను పిలవబడతాను. చాలా సందర్భాలు ఈ మాటలు విని 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 తీసుకుపోయి తప్పిపోయిన గొర్రెలు ఎతకాలి కదండి, ఎతకాలి. తప్పిపోతే ఎతకాలి, తప్పించుకుని పోతే కాదు. యజమానుడు కాపరి తప్పిపోయిన గొర్రెల దగ్గర కనికరపడి వెళ్ళాడు. తప్పించుకుని పోయిన దాన్ని దేవుడు ఉపద్రవమును రప్పించి తీసుకొచ్చి మళ్ళా పనిచేసుకున్నాడు. వెళ్ళాడా ప్రభు? తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళాడు. తప్పించుకుని పారిపోతున్న ప్రవక్తను సైతం విడిచిపెట్టల. విశ్వాస దగ్గరికి వెళ్ళావు, తన సేవకుని కూడా విడిచిపెట్టల. తప్పించుకొని పారిపోతుంటాయి. తప్పిపోతే కనికరిస్తాడేమో, తప్పించుకొని పారిపోతుంటే తప్పించుకుంటే దేవుడు కనికరిస్తాడు. దేవుడి కనికరం తప్పిపోయి ఎప్పుడు కలవడానికి చూస్తే మనం తప్పించుకొని పోయి మనతో కలవడానికి ఇష్టపడదు. వాట్ ఎవర్ యు మే థింక్, నువ్వేమైనా అనుకో, నాకు సంబంధం లేదు. దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యం చెప్పేటువంటి ఆధిక్యత, అధికారం సేవకునికి ప్రభు నాకు ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని బట్టి పౌలు తిమోతికి పదే పదే హెచ్చరిక చేశాడు. తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడను నేను తృణీకరించదు. నువ్వు యవనస్తుడు అనే చిన్నపిల్లడనో లేకపోతే ఇంకోటనో అనుభవం లేని వాడనో నేను ఎవడు కూడా తృణీకరించడానికి వీలేదు. దేవుని వాక్యాన్ని నీవు బోధించేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఖండించు, బుద్ధి చెప్పు. ఖండించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు. సేవకుడు కలిగి ఉన్న ఆధిక్యత, దేవుడిచ్చిన బాధ్యత,
సంఘాన్ని ఖండించాలి, సంఘాన్ని బుద్ధి చెప్పాలి, సంఘాన్ని సరిచేసి హెచ్చరించాలి. హెచ్చరించలేకపోయినప్పుడు, ఖండించలేకపోయినప్పుడు, బుద్ధి చెప్పలేకపోయినప్పుడు సేవకుడు సంఘానికి సేవకుడిగా ఉండడానికి పనికిరాడు. ఆ అధికారం లేనప్పుడు అది దేవుని క్రమబద్ధమైన సంఘమే కాదు, సేవకుడే కాదు, అది సంఘమే కాదు. దేవుని వాక్య క్రమాన్ని ఎరగకుండా దేవుని సేవకునికి ఇచ్చినటువంటి ఆధిక్యతను, దేవుని సేవకులకు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ప్రక్కన పెట్టి ఆ క్రమమంతా దేవుని యొక్క సంఘ క్రమం ప్రక్కన పెట్టి మన క్రమం నడపాలని చూసుకుంటే అది ఎన్నటికీ దేవునికి అనుకూలమైనటువంటి క్రమమైన సంఘము కాదు, క్రమమైన సంఘము కాదు. సంఘాన్ని గద్దించి బుద్ధి చెప్పి సంఘాన్ని హెచ్చరించలేనప్పుడు సేవకుడు సేవ చేయడానికి పనికిరాడు, అనర్హుడు. దేవుని సంఘానికి హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. గద్దించలేనప్పుడు, హెచ్చరిక చేయలేనప్పుడు, బుద్ధి చెప్పలేనప్పుడు సంఘానికి సేవకుడు పనికిరాడు. ఆ క్రమంలో వాక్య సంబంధమైన సంఘ పద్ధతి లేదో, సంఘ క్రమం ఏదో మనకు తెలియాలంటే బహుశా మీ అందరికీ చదువు వచ్చి ఉంటే, లేకపోతే చదివించుకోగలిగితే పౌలు పత్రికలు చదవండి. పౌలు పత్రికలు చదవండి. బెరయ సంఘంలాగా పరిశీలన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బెరయ సంఘం అనే సంఘం ఉందంట. ఆ సంఘం దైవజనులు ఎక్కడ ఏ మాట చెప్పినా ఆ మాట దేవుని వాక్యంలో అలాగా ఉన్నదా లేదా అని పరిశీలన చేసుకుంటాడు. అంతేగాని పాస్టర్ గారు ఆయన అనుకూలంగా వాక్యం చెప్పుకుంటాడు అని నీళ్ళు కొనుక్కోవాలి. అలాగ వాక్యం ఉందా లేదా అని పరిశీలన చేశారు. చెయ్యి, నువ్వు కూడా చెయ్యి, పరిశీలన చేయి. చెప్పిన వాక్యం ఉందా లేదా. బెరయ సంఘం అయిపోతావు, వాక్య జ్ఞానంలో పెరుగుతావు. సంఘ క్రమం ఏంటో, పద్ధతి ఏంటో, దేవుడు సంఘానికిలో సేవకునికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో, సేవకునికి ఇచ్చినటువంటి అధికారం ఏంటో, సేవకుని దగ్గర విశ్వాసులు సంఘం ఎలా ఉండాలో క్రమం తెలుస్తుంది. ఆ క్రమం తెలియకుండా ఎన్నాళ్ళు భక్తి చేసిన, ఎన్నాళ్ళు సేవ చేసిన నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. దేవుని పిల్లలుగా చాలా సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండానే మనం బ్రతుకుతాం. అర్థం చేసుకోకుండా ఆపాదిస్తాం, అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటాం. దాని ద్వారా అనేకమైన సమస్యలు లేవనెత్తుతాం. దేవుని పిల్లలమైన మనతో ప్రభు ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యం సరైన విధంగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యము పైన సరిగేసేది కాదు. గత రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాం. దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గమై అది కేరళను, ఎముకలను, మూలుగులను సైతము విభజించగలిగినంత శక్తి కలిగింది, వాడగలిగింది. మూలుగులను సైతం విభజిస్తుంది అంటే మూలుగలనబడిన మూలాల్లోనికి వెళ్ళి సరిచేయగలిగిన సామర్థ్యత దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. పైన కవర్ చేసి పైన షో చేసి పైన కడిగేది కాదు వాక్యం. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆంతర్యమున నాలో పరిశుద్ధతను నూతనంగా. అంతరంగ లోపల పుట్టించుకున్న పైన కాదు పరిశుద్ధత. అంతరంగంలో పరిశుద్ధత ప్రారంభం అవ్వాలి, కొత్తగా పుట్టాలి. నాలో మార్పు లోనుండి రావాలా. మార్పు ఎప్పుడు బయట వచ్చేది కాదు, బయట వచ్చేది కాదు. మార్పు లోపల నుండి రావాలి, మూలాల్లో నుండి రావాలి. దేవుని వాక్యము మూలుగులు అనబడినటువంటి మూలగంటే అదే జెనెటిక్ మెటీరియల్ అక్కడ ఉండేది. స్టెమ్ సెల్స్ అంటారు, స్టెమ్ సెల్స్ ఉన్నాయి అందులో. మన మూలం, మన యొక్క ఉనికికి, మనం బ్రతికి ఉండడానికి కావలసినటువంటి కణాల నిర్మాణం
కావలసినటువంటి జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా మూలుగలోనే ఉంటుంది. దేవుని వాక్యము దానిని కూడా విభజిస్తుందంటే నిన్ను అక్కడి నుంచి అంటే నీ జన్యువుల్ని మారుస్తుంది, నీ బ్రతుకుని జన్యుపరంగా మారుస్తుంది. అంటే జెనెటికల్ గా నీలో మాడిఫికేషన్ తీసుకొచ్చేది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, ఆపాదించడం చేత కాకుండా నువ్వు ఇష్టానుసారంగా దాన్ని అనుకూలంగా నీకు అనుకూలంగా మాలోచుకొని మాట్లాడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుని వాక్యం నీకు ఫేవర్ అనేది కాదు. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకో, సరిగా ఆపాదించుకో. వాక్యం నిన్ను సరి చేస్తుంది, వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం నీ మూలాల్లోనికి దూరి లోపల నుండి ఆంతర్యములలో నుండి నిన్ను సరిచేసి బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలగాలి. అలా కలగాలంటే వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని దేనికి పెడితే దాన్ని ఆపాదించమాక, వాక్యాన్ని దేనికి ఆపాదించాలో దానికి ఆపాదించు, ఎలా ఆపాదించాలో దానికి అలా ఆపాదించు. అంతేగాని వాక్యాన్ని మనకు తెలిసిన సంఘటనలకి సందర్భాలకి దాన్ని అన్వయించి ఆపాదిస్తే వాక్యం అలా ఉండదు. వాక్యం తెలిస్తే దాన్ని ఎలా ఆపాదించాలో ఆపాదించు. తప్పిపోయిన గొర్రెలుగా వేరు, తప్పించుకుని పోయిన గొర్రెలు వేరు. దేని వెదగాలో దేని వెదకూడదో ప్రభువుకి తెలుసు. దేని వెతికి కనికరించి వెతికి తేవాలో ప్రభువుకి తెలుసు. దేని కఠినంగా వ్యవహరించి మరలా తిరిగి దారిలో తేవాలో ప్రభువుకి తెలుసు. కాబట్టి దేవుని సేవకునిగా నేను ఈ మాట మీ అందరికీ చెప్తుంది. కఠినంగా ఉంటే ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యం ఇది. ఖండించి గద్దించి బుద్ధి చెప్పే అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మీరెవరెవరా దేవుడి చేత అధికారం అభిషేకించబడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అధికారం. నచ్చితే ఖండింపునకు గద్దింపునకు లోబడవలసిన వారై ఉన్నారు, నచ్చకపోతే మీ ఇష్టం. దేవుని వాక్యం ఎప్పుడు ఖండించి చెప్పడమే దేవుని సేవకుని లక్షణం. గాయం చేసేవాడే బాగు కోరేవాడు. డాక్టర్లు లోపం ఉన్న మాలిన్యతను తొలగించడానికి, లోపం ఉన్న పుళ్ళును తీసివేయడానికి కోస్తాడు. నొప్పి కలిగింది, బాధ కలిగింది, కుట్లేస్తాడు, బాధే. కానీ అది నేను బాగు చేస్తాను, బ్రతికిస్తుంది. నొప్పి కలగజేయకుండా, నొప్పి లేకుండా, ఆపరేషన్ లేకుండా, మాలిన్యాన్ని తీయడానికి బాధ కలిగించకుండా నీకు మాటలు చెప్పేవాడు ఎవరైనా ఉంటే నీ లోపల రోగాన్ని ముదురుతుంది. ముదిరిన నీ రోగం పెరుగుద్ది, తర్వాత నీ జీవితమే పతనం అవుతుంది. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యానికి లోబడు, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకో, దేవుని వాక్యాన్ని సరిగా ఆపాదించుకో. తద్వారా దేవుని వాక్యం మనల్ని లో నుండి మారుస్తుంది, మన జీవితాలను ఫలింపచేస్తుంది, మన జీవితాల బ్రతుకులను బాగు చేస్తుంది. అట్టి కృప ఈరోజు ఈ వాక్యం మనకు దయచేయగాక.